హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజటి ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగాల సమాచారానికి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరు కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఆసక్తికరమైనటువంటి వార్తా విశేషాలు అయితే ఉన్నాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. చూడండి, ఇక్కడ మనకి గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ అండ్ సివిల్స్ ముఖాముఖికి 90 మందికి పైగా తెలుగు అభ్యర్థులు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి జీవో 46 కేసులో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు. రాష్ట్రంలో 5,010 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 46ను సవాల్ చేస్తూ దాఖలైన కేసులు సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టుకు వెళ్ళగా కోర్టు వారి వాదనను కొట్టేస్తూ ఈ ఏడాది ఆగస్టు 28న తీర్పును ఇచ్చింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తం. స్థిర వేతనం 18,000 చెల్లించాలంటూ నిరసన, బలవంతంగా తరలించిన పోలీసులు. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి చూడండి, ఇక్కడ CEERIలో సైంటిస్టులు రాజస్థాన్ రాష్ట్రంలోని ఫిలానీలోని CSIRకు చెందిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ సెంటర్లో మనకు 33 సైంటిస్టు ఉద్యోగాలకు సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. వేతనం వచ్చేసి మనకి 1,09,089 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక దరఖాస్తు రుజుము వచ్చేసి 500 రూపాయలు. SC, ST, దివ్యాంగులు, మహిళలకు, ఎక్స్-సర్వీస్మెన్లకు ఫీజు అయితే లేదు. ఇక ఎంపిక విధానం వచ్చేసి మనకి షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఉంటుంది. ఇక 7 తారీఖు జనవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ ఉద్యోగాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు. ఇవి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 11 టెక్నికల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఇందులో అన్రిజర్వ్డ్ 4, EWS 1, OBC 3, SC 2, బ్యాక్లాగ్స్ PWD వచ్చేసి 1. అర్హతలు కనీసం 60% మార్కులతో డిప్లొమా లేదా BSc ఆనర్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ ఏదైనా సరే డిగ్రీ కంప్యూటర్ సైన్స్ పాస్ అయి ఉండాలి. ఇక వయసు చూసుకున్నట్టయితే దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్ళు మించకుండా ఉండాలి. ఇక వేతనం వచ్చేసి 56,916 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఇక ఫీజు వచ్చేసి మనకు 500 రూపీస్ అయితే జనరల్ వాళ్ళు పే చేయాలి. ఇక SC, ST అండ్ అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అండ్ మహిళలు, ఎక్స్-సర్వీస్మెన్లు ఎలాంటి ఫీజు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఇక మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 9 తారీఖున లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ. ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డులో అయితే హైదరాబాద్లోని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఒప్పంద ప్రతిపాదికన 6 కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది. కన్సిడర్డ్ గ్రేడ్ 1, 3 అండ్ అలాగే సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ 2, మానిటరింగ్ అసిస్టెంట్ 3. ఇందులో మనకి అర్హత చూసుకున్నట్టయితే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక మనకి పోతే ఇక్కడ శాలరీ చూసుకున్నట్టయితే చూడండి 53,000 వరకు అయితే చెల్లించడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి డిసెంబర్ 17 తారీఖున అయితే ఉందన్నమాట. మనకి ఇక్కడ అడ్రస్ వచ్చేసి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్, షిప్ బిల్డింగ్, పిల్లర్ నెంబర్ 235, PVNR ఎక్స్ప్రెస్ వేలో మనకైతే ఈ యొక్క ఆఫీస్ అయితే ఉందన్నమాట. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి NLCలో 588 ఖాళీలు. ఇందులో 588లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ 336, టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైన్ వచ్చేసి 252 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక వీటికి అర్హత వచ్చేసి ఏదైనా సరే మీరు డిగ్రీ క్వాలిఫై ఉంటే చాలు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి స్టైఫండ్ కింద 12,524 రూపాయలు అయితే చెల్లించడం జరుగుతుంది. మొత్తానికి నెలకి 15,028 రూపాయలు అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఎంపిక విధానం వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమాలో పొందినటువంటి మార్కుల ఆధారంగా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక దరఖాస్తు వచ్చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఆధారంగా అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 30 లోపు 2025 లోపు అయితే మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే పంపించాలి. ఇక ఆన్లైన్ ద్వారా అయితే 23 డిసెంబర్ 2024 లోపు మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అసిస్టెంట్ మేనేజర్లు, జనరల్ ఇన్సూరెన్స్లో అసిస్టెంట్ మేనేజర్లు. జీతం వచ్చేసి పర్ మంత్ శాలరీ మనకి 85,000 రూపాయలు అయితే ఉంది అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, మొత్తం కూడా మనకి ఎన్ని ఉన్నాయంటే మొత్తం వచ్చేసి మనకి 43 అయితే ఉన్నాయి. SCలకి 15, STలకి 11, OBCలకు 34, EWSలకు 7 ఈ విధంగా అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇందులో మనకు జనరల్, లీగల్, ఈ విధంగా HR, ఇంజనీరింగ్ అని చెప్పేసి ఈ విధంగా రకరకాల ఉద్యోగాలను అయితే వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు. వీటన్నిటి కూడా మనకి దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 19 డిసెంబర్ 2024 వరకు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. అంటే మనం ఆన్లైన్లో మనము అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇంటర్న్షిప్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసి మనకి ఫ్యాషన్ డిజైన్. ఇది మనకి చూసుకున్నట్టయితే సంస్థ వచ్చేసి స్లూప్ అపరెల్స్. నైపుణ్యం వచ్చేసి ఫ్యాషన్ డిజైన్ అంటే స్టైఫండ్ వచ్చేసి 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మనకి ఇక్కడ
మనకి ఏదైతే వెబ్సైట్ అయితే ఇచ్చారో ఈ వెబ్సైట్‌ని మీరు కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఆన్‌లైన్ ఎకనామిక్స్ ఫ్యాకల్టీ ఫర్ కిడ్స్ అంట. ఇక వికల్ప్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆన్‌లైన్ టీచింగ్ కోసము వాళ్ళు అంటే ఇదన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే మనకి వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ మనం సందర్శించవచ్చు. సో ఈ వెబ్సైట్ లింకులన్నీ కూడా మన యొక్క గ్రూప్‌లలో పెట్టాము. సో వాట్సాప్ గ్రూప్ అండ్ అలాగే టెలిగ్రామ్ గ్రూప్ వచ్చేసి మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అండ్ అలాగే కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెడతాను. అక్కడైతే ఆ గ్రూప్‌లోకి వెళ్ళి వీటికి సంబంధించినటువంటి లింకుల పైన క్లిక్ చేసి మీరు మీకు నచ్చినటువంటి ఉద్యోగానికి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే కార్పొరేట్ పార్ట్నర్‌షిప్స్ ఇది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ పిచ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో స్టైఫండ్ వచ్చేసి మనకి ₹3000 పర్ మంత్ సాలరీ అయితే చెల్లిస్తున్నారు. ఇకపోతే లీడ్ జనరేషన్. సో సంస్థ వచ్చేసి టెస్ట్ చూడండి ఇక్కడ టెస్ట్ ప్రెస్ టెక్ ల్యాబ్స్ ఎల్ఎల్పి. ఒక నైపుణ్యాలు వచ్చేసి ఈమెయిల్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇంగ్లీష్ మాట్లాడడం, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే ₹5000 అయితే చెల్లిస్తున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేషన్స్. సంస్థ వచ్చేసి కోడ్ ఫీస్ట్. సో నైపుణ్యాలు వచ్చేసి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, రీసెర్చ్ అండ్ అనలిటిక్స్. సో 2500 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ని అయితే మీరు సందర్శించవచ్చు. ఇక ఎర్న్‌వేల్లో ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో నైపుణ్యాలు వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం, ఫైనాన్షియల్ మోడలింగ్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ అలాగే ఎంఎస్ పవర్ పాయింట్. సో స్టైఫండ్ వచ్చేసి ₹5000 ఇస్తున్నారు. సో ఈ యొక్క వెబ్సైట్‌ని కన్సల్ట్ అవ్వండి. ఇక వీటన్నిటికి దరఖాస్తు గడువు తేదీ వచ్చేసి మనకి జనవరి 2 అంట. సో జనవరి 2 వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి లైవ్ మార్కెట్ ట్రేడింగ్. సో నైపుణ్యాలు వచ్చేసి ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం అండ్ అలాగే ఫైనాన్షియల్ మోడలింగ్, ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ పవర్ పాయింట్. సో వీటికి వచ్చేసి ₹5000 అయితే చెల్లించడం జరుగుతుంది స్టైఫండ్. సో ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇక ప్రొడక్ట్ డిజైనర్. సో డ్రాగన్ ల్యాబ్స్ సంస్థ. సో నైపుణ్యాలు వచ్చేసి అడోబ్ క్రియేటివ్ సూట్ అండ్ అలాగే ఇలస్ట్రేటర్ ఫిగ్మా. స్టైఫండ్ వచ్చేసి ₹5000 చెల్లించడం జరుగుతుంది. ఇక యానిమేషన్. సో యానిమేషన్ చూసుకున్నట్లయితే ఆ సంస్థ వచ్చేసి ఐశ్వర్య జైస్వాల్. నైపుణ్యాలు వచ్చేసి అడోబ్ ఆఫ్టర్ ఎక్స్‌ప్రెస్ అండ్ ఫ్లాష్, ఇలస్ట్రేటర్, యానిమేషన్, ఆటోడెస్క్, మాయా, బ్లెండర్, 3D అండ్ వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటన్నిటి కూడా జనవరి 1 తారీఖున అయితే మనకి సో లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి స్టైఫండ్ 12,000 నుంచి 15,000 వరకు అయితే చెల్లించడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా ఉంటే సో మీరు చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి ఆశా వర్కర్ల ఆందోళన ఉధృతం. అదే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో అదే అనమాట ఇది. ఇక నెక్స్ట్ విద్యా ఉద్యోగం సమాచారం చూసుకున్నట్లయితే ఏపీ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులో 97 పోస్టులు. గుంటూరు జిల్లాలో మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డులో రెగ్యులర్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్, స్పెషలిస్ట్ సివిల్ అసిస్టెంట్ సర్జన్, జనరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తును కోరుతుంది. సో మొత్తం పోస్టులు వచ్చేసి మనకి 97 పోస్టులు ఉన్నాయి. అలాగే వేతనం వచ్చేసి నెలకు 61,960 చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి మనకి 1,51,370 వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే ఉందో గైనకాలజీ, అనస్థీషియా, పీడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఆప్థమాలజీ, రేడియాలజీ, పాథాలజీ, ఈఎన్టీ, డెర్మటాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, సైకియాట్రీ అండ్ అలాగే సివిల్ అసిస్టెంట్ సర్జన్ వీటి అన్నింటిలో కూడా రకరకాలుగా అయితే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇక అర్హత వచ్చేసి మనకి డిప్లొమా, డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ, డిఎన్బి ఉత్తీర్ణతో పాటు అనుభవం కూడా ఉండాలని అయితే చెప్పడం జరిగింది. ఇక వయసు వచ్చేసి మనకి 13/12/2024 వరకు సో 47 నుంచి 42 ఏళ్ళ వరకు అయితే మించకుండా ఉండాలి. ఇక ఎంపిక విధానం వచ్చేసి మెరిట్ లిస్ట్ అండ్ అలాగే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా అయితే ఎంపిక చేస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 13 డిసెంబర్ 2024 అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి NIT వరంగల్లో 56 నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. వరంగల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITలో డైరెక్ట్ డిప్యూటేషన్ ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తును అయితే కోరుతుంది. సో మొత్తం కూడా 56 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇందులో మనకి ప్రిన్సిపల్ సైంటిఫిక్ టెక్నికల్ ఆఫీసర్ 3, ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ వచ్చేసి 1, డిప్యూటీ రిజిస్ట్రార్ 1, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 1, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 1, గ్రూప్ ఏ అసిస్టెంట్ ఇంజనీర్ 3, సూపరింటెండెంట్ 5, ఇంజనీర్ 3, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ 1 ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి మనకి 13 అయితే ఉన్నాయి. ఇక అర్హత వచ్చేసి పోస్టును అనుసరించి వివిధ భాగాల్లో 60% మార్కులతో ఎంఎస్సి, ఎంసీఏ అండ్ అలాగే డిగ్రీ అండ్ బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇంటర్వ్యూ మనకి ఎంపిక విధానం వచ్చేసి ఇంటర్వ్యూ అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. ఇక మన దీనికి సో జనవరి 7 తారీఖు వరకు అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మనకి యథావిధిగా గ్రూప్ 2 పరీక్ష
పరీక్షలు వాయిదా వేయలేమని తేల్చి చెప్పిన హైకోర్టు. ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వలేమని స్పష్టీకరణ. ఆర్ఆర్బీ పరీక్షల దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా కోరుతూ పలువురు పిటిషన్. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కు వాయిదా. సో గ్రూప్ 2 హాల్ టికెట్లు విడుదల. పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం హాల్ టికెట్లను విడుదల చేసింది. కమిషన్ వెబ్సైట్లో వాటిని అభ్యర్థులు అందుబాటులోకి ఉంచింది. అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఈ నవీన్ తెలియజేయడం జరిగింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వమని అయితే చెప్పింది. సో 0402224225566 ఈ నెంబర్ని సంప్రదించవచ్చు అని చెప్పింది అనమాట. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకి సిఎస్ఐఆర్లో సో ఫిలాని ఇంతకుముందు మనం చెప్పుకున్నది ఇది. సో ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి గురుగ్రామ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాల్లో వివిధ విభాగాల్లో ఆఫీసర్ ట్రైనింగ్ పోస్టులకి భర్తీకి దరఖాస్తును అయితే కోరుతుంది. మొత్తం పోస్టులు వచ్చేసి 71. అండ్ అలాగే సో మనకి చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ వచ్చేసి పే స్కేల్ వచ్చేసి మనకి 40,000 నుంచి 50,000 వరకు అయితే ఇస్తున్నారు. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 24 డిసెంబర్ 2024 వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 60% మార్క్స్ తోటి ఎంబీఏ లేదా పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. అండ్ అలాగే ఏదైనా సరే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇదేనమాట. సో ఒకసారి మన గ్రూప్ 2 అయితే చూసుకుంటే సో చూడండి, ఈ నెల 16-18 తేదీలో జరగనున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీ పరీక్షల దృష్ట్యా 16న జరగనున్న గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దంపిల్లపల్లికి చెందిన రావుల జ్యోతితో పాటు మరో 21 మంది హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపైన కమిషన్కు నవంబర్ 25నే వినతి పత్రం సమర్పించిన ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టుకెక్కారు. ఈ పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తిక్ సోమవారం విచారణ చేపట్టారు. టీజీపీఎస్ తరఫున న్యాయవాది వాదిస్తూ 15-16న జరగనున్న గ్రూప్ 2 నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని చెప్పారు. సో స్టే కోరుతున్న వారి కోసం పరీక్షల వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బంది పడతారని నివేదించారు. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో గ్రూప్ 2 పరీక్షలు అయితే నిర్వహించబోతున్నారు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం మీరు డైలీ న్యూస్ పేపర్ చూడాలనుకుంటే మన ఈ వీడియో కింద అయితే న్యూస్ పేపర్ లింక్ అయితే పెట్టాము. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ప్రతి ఒక్క పేపరు అంటే అన్ని పేపర్లు ఒకే దగ్గర మీరు పొందొచ్చు అనమాట. సో కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ లింక్ పై క్లిక్ చేసి ఈరోజు న్యూస్ పేపర్ని అయితే మీరు చదవచ్చు. అండ్ అలాగే ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.